నమస్తే అండి. కృష్ణచంద్ ఛానల్‌కి స్వాగతం. మరో సరికొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో ఏంటంటే పాలక్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ముందుగా మీకు తగినన్ని పచ్చిమిర్చి సన్నగా తరుక్కోండి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలకి తరుక్కోండి. పాలకూర కూడా సన్న ముక్కల కింద తరుక్కోండి. తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర ముక్కలు ఒక గిన్నెలో వేసుకోండి. ఈ 3 వేసుకున్న గిన్నెలో ఒక కప్పు శనగపిండి, ఒక అరకప్పు బియ్యం పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్టు, కొంచెం వంట సోడా వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మన గిన్నెలో వేసుకున్న పదార్థాలన్నీ నీళ్ళు వేయకుండా బాగా కలిసేలా కలుపుకోండి. మామూలు పకోడీకి ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుని కలుపుకోండి. కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని నూనెలో చిన్న చిన్నగా వేసుకోండి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇంతేనండి, క్రిస్పీగా పాలక్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఉంటానండి, బాయ్.